భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథంలోని 6వ సంపుటి ధర్మకీర్తి నుండి 5వ అధ్యాయం అదృశ్య హస్తం. అక్కడ సహ్యాద్రి మీద ఉండి ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు దత్తస్వామి. వీటిలా అవుతున్నాడే అని ఆయన మనస్సు కందిపోతోంది. ఎంత తోస్తే అంత చేయడమే తప్ప ఒకడి మాట వినే గుణం లేదు వాడికి. పైగా వాడు రాజు, అందుచేత తల పంకించి ఊరుకున్నాడు స్వామి. ఇలా ఉండగా ఒకనాడు వాడికి ఉన్నట్టుండి వేటకు పోవాలని బుద్ధి పుట్టింది. అది వైశాఖ మాసం. వేటకు అనువైన కాలం కాదు. అయితేనేమి, ఎంత తోస్తే అంత చేసే స్వభావం కదా. తక్షణం బయలుదేరాడు దొరికిన మిత్రుల్ని తీసుకొని. రేవా నది తీర ప్రాంత అరణ్యాలలో వేట మహోత్సాహంగా సాగింది. ఆ వేట తమకం ఎంత బలంగా ఉంటుందో అనుభవించిన వారికే తెలియాలి. ఒక స్థితి దాటాక వాటికి ప్రాణాలు తీయటమే సరదా తప్ప ఎవరి ప్రాణాలు తీస్తున్నామనేది అట్టే పట్టదు. ఈ ధర్మకీర్తి అలాంటి వాడే కనుక ఆ తమకంలో తాను ఎలా పోతున్నాడో, తన పరివారం ఎటుపోతున్నదో వాడికి తెలియదు. తనను ఒక పక్క తన పాపకర్మము, మరో పక్క సద్గురుమూర్తి ముక్కుకు తాడు వేసి గుంజుతున్నారని వీడికి తెలియదు. తన ప్రభావమే సర్వానికి కర్త అని వాడి నిశ్చయం అప్పట్లో. అవును మరి, తన పూర్వపుణ్య ఫలం ఏదో ఒక పని సానుకూల పడితే అదంతా తన ప్రతిజ్ఞ ఫలమేనని ఒక సామాన్యుడే భ్రమిస్తూ ఉంటాడు కదా. ఇక తన కళ్ళ ఎదుట అనేక మహాకార్యాలు అవలీలగా జరిగిపోతూ ఉంటే, పైగా పక్కనున్న వారంతా ఇది నీ ప్రజ్ఞే అని డంకా బజాయించి చెప్తూ ఉంటే ఒక రాజు అలా భ్రమించడంలో ఆశ్చర్యమేముంది. ఆ ధర్మకీర్తి ఒళ్ళు తెలిసేటప్పటికీ అటు గుర్రం పరిగెత్తలేక అలసి వేలాడిపోతోంది. దాహంతో నోరు తెరుచుకుని నురగలు కక్కుతోంది. ఇటు తను దప్పికతో, ఆకలితో, అలసటతో, నీరసంతో, ఎగరొప్పుతో స్పృహ తప్పిపడేందుకు సిద్ధంగా ఉన్నాడు. పరివారం ఎటుపోయిందో తెలియదు. అది ఏ ప్రాంతమో తెలియదు. పైన సూర్యుడు మాత్రం భూమిని కొలిమిలో పెట్టి కాలుస్తున్నాడు. అడవి సుడిగాలులు నిప్పు కణికల్ని మోసుకొస్తున్నాయి. గుర్రానికి ఇతన్ని మోసే శక్తి లేదు. అది చావటానికి సిద్ధంగా ఉంది. రాజధర్మం ప్రకారం కాకపోయినా, పోనీ వీరధర్మం ప్రకారమైనా కాకపోయినా, కనీసం తన నాస్తిక మిత్రులు చెప్పే కృతజ్ఞతతోనైనా అతను గుర్రం దిగి నడవవలసి ఉంది. అయినా అతను గుర్రం దిగలేదు. 4 అడుగులు వేసి కుప్పకూలి అతని ఎదుటే గిలగిలా తన్నుకుని మరణించింది గుర్రం. గుర్రం కుప్పకూలడంతో ఇతని కాలు బెణికింది. తన పక్కనే ఉన్న ఆ గుర్రానికి దిక్కులేని చావే అయ్యింది. అది చూసి ఇతని మనస్సంతా మరీ వికలమైపోయింది. ఆ గుర్రంలాగే తాను దిక్కులేని చావే చావాల్సి వస్తుందేమో, ఈ గుర్రపు చావు దానికి సూచనేమో అనిపించింది. వెంటనే అప్రయత్నంగా దత్తస్వామి పాదాలు గుర్తుకొచ్చాయి. కానీ వెంటనే అదంతా మూఢనమ్మకం పొమ్మని తోసిపారేశాడు. ముందు కాస్త దప్పిక తీరాలి. ఆ బెణికిన కాలితో అలాగే వెతుక్కుంటూ కాస్త నడిచాడు. మొత్తానికి అది రేవా తీర ప్రాంతం గనుక రేవా నదిని వెతకాలని అతని ఊహ. అలాగే నడుస్తున్నాడు, ప్రాణాలు ఉగ్గపెట్టుకొని. ఎక్కడి నుంచో కొంచెం చల్లటి గాలులు వస్తున్నట్టు అనిపించింది. ప్రాణం లేచొచ్చింది. కొత్త ఉత్సాహాన్ని పుంజుకొని నడుద్దామని 2 అడుగులు వేశాడు. కానీ దత్తస్వామి సంకల్పం మరోలా ఉంది. అది వాడికేం తెలుసు? వాడికి తెలిసిందల్లా కాలికేదో అడవి తీగ పట్టుకుంది. బోర్లా బొక్కలాగా పడ్డాడు. మొహం మీద బలంగా దెబ్బ తగిలింది. దాంతో మళ్ళీ కొంతసేపు కదలలేకపోయాడు. కొంతసేపటికి లేచి మళ్ళీ వెతకడం ప్రారంభించాడు. ఆ రోజు అలా 2-3 సార్లు ఎదురు దెబ్బలు తగిలాయి. నరకయాతనరా బాబు అనుకున్నాడు. నరకం లేదు, గిరకం లేదు అనుకున్నాడు మళ్ళీ. మొత్తానికి వాడికి నది కనిపించేసరికి పొద్దుగుంకసాగింది. నదిని చూసిన ఉత్సాహంలో సేద తీరేట్టుగా స్నానం చేసి పొట్టపట్టినన్ని నీళ్లు తాగాడు ఆశ కొద్ది. దాంతో ఏదో కొత్త రోగం కమ్ముకొచ్చినట్టు అయింది. ఇక కదలలేకపోయాడు. కడుపులో తెమిలినట్టయి తాగిన నీళ్ళన్నీ కక్కేశాడు. ఆకలి మండుకుపోతున్నట్టుంది. ఇంతలో ఆ దగ్గరలో ఏవో దీపాలు కనిపించినాయి. క్రమంగా ఏవో భజన గీతాలు వినిపించినాయి. దగ్గరలో ఏదో మునిపల్లె ఉన్నట్టుంది. ఆ రోజు ఏకాదశి కావటం వల్ల ఆ రాత్రి నదీ తీరాన హరికీర్తనతో జాగారం చేద్దామని దీపారాధనలతో గుంపులుగా వస్తున్నారు వారంతా. ఎవరో మనుషులు వస్తున్నారని తెలిసేసరికి కాస్త అన్నం అడుగుదామా అనిపించింది రాజుకు. ఎంత మహారాజు అయితేనేమి, ఆకలి ముందు అందరూ ముష్టివాళ్లే. కానీ రాజుకది అలవాటు లేని ముష్టి. ఆ ఊహే తల తీసేసినట్టుగా ఉంది. అయినా వాళ్ళంత దూరంలో ఉన్నారు. తనకు నడిచేందుకు కాదు కదా, అరిచేందుకు కూడా శక్తి లేదు. ఇంతలో వాళ్ళ మాటల వల్ల ఆ రోజు ఏకాదశి అని, వారంతా ఉపవాసం ఉండి జాగరణ చేయడానికి అక్కడికి వచ్చారని తెలిసింది. దాంతో ఆశలన్నీ అడుగంటినాయి. కానీ ఏకాదశి వ్రతం అనేసరికి దత్తస్వామి చేసిన ఉపదేశం గుర్తుకొచ్చింది. ఆయన చెప్పింది నిజమేనేమో, ఈ మహర్షులంతా ఆచరిస్తున్నారు కదా అనిపించింది. ఆయన మాట మీరినందుకే ఈ గతి పట్టిందేమో అనిపించింది. ఇక నేను బ్రతికేట్టు లేను అనిపించింది. రాజు మనస్సుని రవ్వంత పశ్చాత్తాపము, బోలెడంత దుఃఖము ఆవరించినాయి. అతను అనాసక్తుడుగా అక్కడే పడి ఉండిపోయాడు.
ఆకలి వల్ల, రోగం వల్ల నిద్ర రావడం లేదు. కళ్ళకు వాళ్ళ దేవారాధనలు కనిపిస్తున్నాయి. చెవులకు వారి హరికీర్తనలు అమోఘం వినిపిస్తున్నాయి. అలా మహాత్ములైన మహర్షులు ఉచ్చరిస్తున్న హరినామం చెవుల్లో పడుతుండగానే రాత్రి ఓ పొద్దువేళకు రోగం విషమించి ప్రాణం ఎగిరిపోయింది. నాన్నగారు, ఇక్కడితో ధర్మకీర్తి కథ అయిపోయింది. నిజానికి అయినా కథ ఇంకా ఉంది. దాన్ని కూడా ధర్మకీర్తి కథగానే చెప్తాను, వినండి. 5వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీ గురు పాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.